ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. జాతీయ రహదారుల అభివృద్ధి కేంద్రంతోనే సాధ్యమని అన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ దోచుకున్న డబ్బులు పంచుకోవటానికి కుటుంబం గొడవలు చేసుకుంటుందన్న ఆయన, కవితే వారి బండారాన్ని బయట పెడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు కట్టుతున్న అభివృద్ధి మాత్రం గడప దాటడం లేదని విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా దోపిడీ చేసేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను దోచుకున్నటువంటి పార్టీలు. గెలిస్తే బీఆర్ఎస్ కు వస్తారు, బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. ఈ రెండు పార్టీలు కూడా ఫిరాయింపుల పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ లో భూముఖలు ముక్కున్నటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా గ్రామాలలో బీరు బ్రాండీ దుకాణాలు పెట్టుతుంది. ఈ రెండు పార్టీలు కూడా బీరు బ్రాండీ పెట్టి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, పేద ప్రజల యొక్క మరి ఈరోజు ఏ రకంగా వాళ్ళ యొక్క జేబును చిల్లి చేసేటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీలకు ఎంతసేపు తమ పార్టీ తమ కుటుంబము గురించి ఆలోచన చేసేటువంటి పార్టీ కేసీఆర్ కుటుంబం. కానీ ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా దోపిడీ చేసేటువంటి పార్టీలే. ఈ